హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 78th వీడియో వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ వీడియోలో మనము సిమెట్రీకి సంబంధించిన ఒక చిన్న కాన్సెప్ట్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము సిమెట్రీ యొక్క డెఫినేషన్ని డీటెయిల్గా చూద్దాము. సో డెఫినేషన్లో ఏమంటుందంటే చూడండి, అన్ ఆబ్జెక్ట్ కన్స్టిట్యూట్స్ సిమెట్రీ ఇఫ్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పీసెస్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, అన్ ఆబ్జెక్ట్ కన్స్టిట్యూట్ సిమెట్రీ ఇఫ్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పీసెస్. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవాలంటే మనము కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేసి అందులో నుంచి ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మీరు చూడండి, నేను ఒక 4 ఫిగర్స్, ఇదొకటి 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 ఇదొకటి. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే 2 సిమిలర్ ఫిగర్సే, ఒకటి స్క్వేర్ సర్కిల్, అవే స్క్వేర్ సర్కిల్ కానీ దాంట్లో డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏందో మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ నేను ఏం తీసుకున్నా, స్క్వేర్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ స్క్వేర్ని నేను మిడిల్లో కట్ చేస్తే నాకు ఏమొచ్చినాయి, 2 పీసెస్ వచ్చినాయా లేదా? ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ 2 పీసెస్ని చూసి అరే స్క్వేర్ సిమెట్రికల్గా ఉందిరా అంటున్నా. ఎందుకంటున్నా చూడండి అంటే ఇప్పుడు మనము అలాంగ్ ద లైన్ ఈ స్క్వేర్ని కట్ చేస్తే మనకు 2 పార్ట్స్ వచ్చినాయా లేదా? ఓకే, ఈ లైన్ బేస్ చేసుకుని నేను వీటిని కట్ చేసిన, ఇక్కడ నుంచి ఇట్లా అని కట్ చేస్తే నాకు 2 పార్ట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని నేను కరెక్ట్ చూసిన, ఈ 2 పార్ట్స్ సేమ్ ఉన్నాయి, సేమ్ సైజ్ ఉన్నాయి, అండ్ ఇంకేమంటారు చూడడానికి కూడా ఐడెంటికల్ ఉన్నాయి. సో వీటి రెండింటిని చూసి నేను ఏం చెప్పిన అంటే అరే స్క్వేర్ ఈ సిమెట్రికల్ రా అబౌట్ దిస్ లైన్ అని అన్నా. అంటే సిమెట్రీ అంటే ఏంటంటే మనము ఒక షేప్ని n నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పీసెస్గా కట్ చేయగలిగితే, డివైడ్ చేయగలిగితే దాన్ని మనము సిమెట్రీ అని అంటాం. ఇప్పుడు నేను స్క్వేర్ని అబౌట్ దిస్ లైన్ 2 ఈక్వల్ పార్ట్స్గా లేదా 2 ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ చేసినానా లేదా? సో ఎప్పుడైతే ఒక బాడీని లేదా ఒక షేప్ని మనము n ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ చేయగలిగితే సో దట్ ఈస్ సిమెట్రికల్ లేదా సిమెట్రీ అని అంటాం ఆ కాన్సెప్ట్ని. సో ఇప్పుడు మనకు స్క్వేర్ కూడా సిమెట్రీయే కదా, అబౌట్ దిస్ లైన్, ఇది గుర్తుపెట్టుకోండి, అబౌట్ దిస్ లైన్. సిమిలర్గా సర్కిల్కి కూడా నేను ఏం చేసిన అంటే మధ్యలో ఒక లైన్ గీసిన. సో అబౌట్ దిస్ లైన్ నేను ఇప్పుడు ఈ సర్కిల్ని కట్ చేస్తే నాకు ఏమొచ్చినాయి, 2 సెమీ సర్కిల్స్ వచ్చినాయి. 2 ఐడెంటికల్ సెమీ సర్కిల్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇది కూడా సిమెట్రికలే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సర్కిల్ని కన్సిడర్ చేస్తున్నా. ఇందాక కూడా మనం సర్కిల్ని కన్సిడర్ చేసినాం, కానీ డిఫరెన్స్ ఏంది చూడండి. అబౌట్ 2 లైన్స్ నేను ఈ సర్కిల్ని డివైడ్ చేస్తున్నా. అబౌట్ 2 లైన్స్ అంటే ఇదొక లైన్, ఇదొక లైన్. అంటే ఇప్పుడు నేను ఈ అబౌట్ దిస్ 2 లైన్స్ ఈ టోటల్ సర్కిల్ని కట్ చేస్తే నాకు ఎన్ని పార్ట్స్ వస్తాయి, 1 2 3 4, నాకు 4 పార్ట్స్ వచ్చినాయి. ఈ 4 పార్ట్స్ వచ్చేసి ఐడెంటికల్, అవునా కదా? సో ఇవి ఐడెంటికల్ కాబట్టి సర్కిల్ అనేది సిమెట్రికల్ అబౌట్ దిస్ 2 లైన్స్. అర్థమైందా? నెక్స్ట్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ని నేను ఎట్లా కట్ చేస్తున్నా చూడండి, అబౌట్ డయాగ్నల్. సో అబౌట్ డయాగ్నల్ కట్ చేస్తే మీరు చూసుకున్నట్టయితే నాకు 2 ఐడెంటికల్ పీసెస్ వచ్చినాయా లేదా? 2 ఐడెంటికల్ పీసెస్ వచ్చినాయా లేదా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సిమెట్రీ అంటే ఒక బాడీ సిమెట్రికల్ ఉంది అంటే అబౌట్ యాక్సిస్ ఎట్లుండాలి, మనము అబౌట్ దట్ యాక్సిస్ మనము కట్ చేస్తే, అబౌట్ దట్ యాక్సిస్ మనము ఆ షేప్ని కట్ చేస్తే మనకి 2 లేదా మోర్ దెన్ 2 ఐడెంటికల్ పీసెస్ రావాలి. అట్లా మోర్ దెన్ 2 ఐడెంటికల్ పీసెస్ వస్తే మనం ఆ బాడీని సిమెట్రికల్ అబౌట్ దట్ యాక్సిస్ అని అంటాము. ఓకే, క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడి వరకు డిస్కస్ చేసినాము, సిమెట్రీ కాన్సెప్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేసినాము. సో ఇప్పుడు మనము యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు అసలు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ డెఫినేషన్ ఏందో చూద్దాం. సో డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈజ్ అన్ యాక్సిస్ అబౌట్ ఆర్ అలాంగ్ విచ్ సిమెట్రీ ఈస్ ఆబ్టైన్డ్. ఓకే, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఒక 2 సింపుల్ ఫిగర్స్ని కన్సిడర్ చేస్తున్నాం. ఫస్ట్ సెకండ్ అయితే మీకు డౌట్ రావచ్చు, 3rd 4th కావా అంటే కావు. ఎందుకు కావో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, బట్ దీస్ 2 ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ.
ఎందుకో నేను నీకు చెప్తా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ చూసుకుందాం. ఫస్ట్ ఫిగర్ స్క్వేర్. ఈ స్క్వేర్ని నేను కట్ చేసిన. అబౌట్ విచ్ లైన్ అంటే ఏ లైన్ని బేస్ చేసుకొని కట్ చేసిన. ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది చూడండి, ఆ లైన్ని బేస్ చేసుకొని కట్ చేస్తున్నా. అంటే ఆ లైన్ ఎక్కడ ఉందో ఆ డైరెక్షన్లో కట్ చేస్తున్నా. కట్ చేస్తే నాకేమొచ్చినాయి, 2 ఐడెంటికల్ పీసెస్ వచ్చినాయి. అయితే ఇక్కడ చూడండి, నేను ఏ లైన్ని కన్సిడర్ చేస్తున్నా, ఈ బ్లాక్ లైనా కదా, దాన్నే మనం యాక్సిస్ అని అంటాం. ఓకే, అబౌట్ దట్ యాక్సిస్ వీఆర్ డివైడింగ్ ది స్క్వేర్. సో అబౌట్ దిస్ లైన్ వీఆర్ డివైడింగ్ ద స్క్వేర్ ఇంటూ 2 పీసెస్. అంటే దీన్నే మనం యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాము. ఎప్పుడైతే ఒక యాక్సిస్ గీసుకున్నామో ఆ యాక్సిస్ని బేస్ చేసుకొని మనము స్క్వేర్ని 2 ఆర్ లేదా 3 లేదా 4 ఐడెంటికల్ పీసెస్ లెక్క డివైడ్ చేయగలుగుతున్నామంటే దాన్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అని అంటాము. ఇప్పుడు మీరు చూడండి, అబౌట్ దిస్ యాక్సిస్ మనము ఈ స్క్వేర్ని కట్ చేస్తే మనకు 2 ఐడెంటికల్ పీసెస్ వచ్చినాయా లేదా అంటే దాని అర్థం ఏంది, అది సిమెట్రీయా కదా. సో సిమెట్రీ ఎప్పుడైంది, అబౌట్ దిస్ లైన్ కట్ చేస్తేనే సిమెట్రీ అయింది. అందుకే దీన్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఆఫ్ నాట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కాని యాక్సిస్ని తీసుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఒక లైన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను అబౌట్ దిస్ లైన్ ఐఎమ్ ట్రైంగ్ టు డివైడ్ ద సర్కిల్. అంటే ఈ లైన్ని బేస్ చేసుకొని సర్కిల్ని డివైడ్ చేయాలనుకుంటారా. అంటే ఏం చేస్తా, ఈ లైన్ ఇట్లుందా, దీన్ని ఇట్లా సపరేట్ చేస్తా, దీన్ని ఇట్లా సపరేట్ చేస్తే నాకు 2 పీసెస్ వచ్చినాయి. ఇప్పుడు 2 పీసెస్ ఐడెంటికలా కాదా మీరే చెప్పండి. డెఫినెట్లీ కాదు, ఎందుకంటే సేమ్ సైజ్ కాదు, అవునా కదా. సో ఎప్పుడైతే ఒక యాక్సిస్, ఇప్పుడు వచ్చేసి యాక్సిస్ ఏంది, ఇదే యాక్సిస్. ఇప్పుడు ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని మనము ఈ సర్కిల్ని డివైడ్ చేస్తే మనకు ఐడెంటికల్ పీసెస్ వచ్చినాయా, రాలేదు. అంటే దాని అర్థం ఏంది, ఇట్ ఈస్ నాట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అట్లాంటిదే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసిన, స్క్వేర్కి నేను ఇక్కడ యాక్సిస్ తీసుకున్నా. ఓకే, అబౌట్ దిస్ యాక్సిస్ ఐఎమ్ ట్రైంగ్ టు డివైడ్ ద స్క్వేర్. ఇప్పుడు ఈ యాక్సిస్ బేస్ చేసుకొని డివైడ్ చేసి ఇట్లా సపరేట్ అయిపోతాయి. ఇదొక పీస్, ఇవి ఐడెంటికలా కాదు, డెఫినెట్లీ కాదు. సో ఇట్ ఈస్ నాట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీకి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే 2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నాయి. ఒకటి ఇది. అబౌట్ దిస్ 2 యాక్సిస్ నేను ఏం చేస్తున్నా అంటే సర్కిల్ని డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సర్కిల్ని డివైడ్ చేస్తే నాకు ఎన్ని పీసెస్ వచ్చినాయి, 4 పీసెస్ వచ్చినాయి. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అవి ఐడెంటికలా కాదు. డెఫినెట్లీ ఐడెంటికల్, సేమ్ సైజ్. అంటే దాని అర్థమైంది, ఈ యాక్సిస్ అండ్ ఈ యాక్సిస్, దీస్ 2 యాక్సిస్ ఆర్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నారంటే మన నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్లో మనకి ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనే కాన్సెప్ట్ మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినా లేదా సప్లిమెంట్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.